అలానే మిసెస్ రావు. సహజంగా వివాదాలకి దూరంగా ఉండేటువంటి జక్కన్న డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు నెట్జన్లకి దొరికాడు బాగా. ఎందుకనంటే మహేష్ బాబుతో తీసినటువంటి సినిమాకి వారణాసి అని పేరు పెట్టారు. దానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తూ ఒక ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్లో విజేంద్ర ప్రసాద్ ఆయన తండ్రి అలాగే ఆయన ఇంకా ప్రముఖులు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, రాజమౌళి సక్సెస్ వెనుక హనుమాన్ ఉన్నాడు, హనుమానే నడిపిస్తున్నాడు రాజమౌళిని అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజమౌళి గారు మాట్లాడుతూ హనుమాన్ లేరు నా వెనక హనుమాన్ ఎవరు లేరు, నేనే కష్టపడి సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నాను అనే యాంగిల్లో ఆయన మాట్లాడాడు. కరెక్ట్గా ఇక్కడే నెట్జన్లకి కోపం వచ్చింది. కొంతమంది నొచ్చుకున్నారు, కొంతమంది విభేదిస్తూ ఉన్నారు. దాదాపు 48 గంటల నుంచి సోషల్ మీడియాలో రాజమౌళి గారిని ఆడుకుంటున్నారు నెట్జన్లు. కాకపోతే ఆయన ఒక సెన్స్ తోటి అన్నారు, కొంతమంది ఇంకొక రకంగా అర్థం చేసుకొని ఈ దాడి కొనసాగిస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ వారణాసి సినిమా నేపథ్యం ఏంటి అని అంటే, అక్కడ అసలు ఆ సినిమా ఏంటి అనేది లీక్ అయిపోయింది సుమారుగా. అసలు ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని ఉండొచ్చు రాజమౌళి అనేది ఆయన మాటల్లో కానీ లేదంటే ఆ సినిమాకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మహేష్ బాబు హీరోగా శ్రీరాముడిగా దాదాపు 30 minutes కనిపిస్తారట. త్రేతాయుగానికి వెళ్తారు ఆయన. త్రేతాయుగానికి ఎలా వెళ్తారు? ఆదిత్య 369లో బాలకృష్ణ గారు వాడినటువంటి టైం మిషన్ ఉంది కదా, అలాంటిది ఒకదాన్ని ఉపయోగించి ఈయన త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాడు. త్రేతాయుగంలోకి వెళ్ళిపోయి అక్కడ శ్రీరాముడిగా ఒక మంచి మనిషి ఎలా ఉండాలి, అలాగే ఏకపత్ని వ్రతునిగా ఎలా ఉండాలి, తండ్రి మాటను జవదాటనేటువంటి, రాజ్యాన్ని సంతోషంగా కాదని చెప్పి అడవులకు వెళ్ళిపోయినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక మానవ ప్రతిరూపంగా ఆ శ్రీరాముడిని చూపించేటువంటి ప్రయత్నంలో మహేష్ బాబుని చూపించాడు అనేటువంటిది ఈ సబ్జెక్ట్ దాని మీద ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి మహాభారతానికి లింకప్ చేశాడట ఆ సినిమాలో. అంటే మహాభారతం నెక్స్ట్ ఉండబోతుంది. ఆ సినిమాలో టాలీవుడ్లో ఉన్నటువంటి అందరు హీరోలని రాజమౌళి ఉపయోగించుకుంటారు అనేది కూడా వినిపిస్తుంది. ఇది సంక్షిప్తంగా దాన్ని. ఆ సందర్భంగా నేను రావుని కాదు అని చెప్పాడు ఎవరు రాజమౌళి. నేను రావుని కాదు, హనుమంతుడిని కాదు, రావుడు లేడు హనుమంతుడు లేదు నా వెనక అని చెప్పి ఆయన క్యాజువల్గా ఈ స్టోరీని అంతా చెప్తూ ఆయన కామెంట్ చేశాడు. ఇంకా ఆ కామెంట్ని పట్టుకొని నెట్జన్లు రాజమౌళిని వెంట మామూలుగా పడుతున్నారు. నీకు రాముడు అవసరం లేదు, హనుమాన్ అవసరం లేదు, మరి నువ్వు రాముడిని హనుమాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎందుకు కథలు రాస్తున్నావు, నువ్వు ఎందుకు సినిమాల్లో కథలుగా ఉపయోగించుకొని హిందూ దేవుళ్ళని మీరు చిత్రీకరిస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంతమంది ఆయన మీద బాగా విచ్చుకుపడుతున్నారు. విజేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని ఆయన కాదంటున్నారు. అంటే తండ్రి చెప్పిన దాన్ని కొడుకు కాదంటున్నాడు. అంటే ధిక్కారమే కదా, ధిక్కార స్వరమే కదా. ఆయన ఎంతో అనుభవంతో హనుమాన్ ఉన్నాడు, మా రాజమౌళి నడిపిస్తున్నాడని ఆయన చెప్పాడు. ఈయనేమో నా వెనక ఎవరు లేరని అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నాస్తికుడిగా ఉంటాను అని చెప్పే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో రాజమౌళి గారు చెప్పారు. అలా అని చెప్పి నాస్తికుడా అంటే, నాస్తికుడు అయితే ఒకవేళ స్పిరిచువల్ యాంగిల్ సినిమాలు ఇవాళ ఎలా తీస్తాడు? స్పిరిచువల్ యాంగిల్ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఆయన దాదాపు 12 సినిమాలు తీశాడు. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇప్పటి వారణాసి దాకా దాదాపు 12 సినిమాలు. ఎక్కడ ఏ సినిమా ఫెయిల్ కాలేదు. ఈవెన్ సునీల్ని హీరోగా పెట్టుకొని తీసినటువంటి మర్యాద రామన్న కూడా హిట్ అయింది. కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన ఇప్పుడు నెట్జన్ల ట్రోల్స్కి గురవుతున్నాడు. దానికి కారణం ఏంటంటే హనుమాన్ని రాముడిని కించపరిచాడు రాజమౌళి అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వచ్చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడే కరెక్ట్ ట్విస్ట్ ఉంది. ఏంటంటే టాలీవుడ్లో ఎవరు అవునన్నా కాదన్నా 2-3 గ్రూపులు ఉన్నాయి. కులానికి ఒక గ్రూపు, ప్రాంతానికి ఒక గ్రూపు, ఇలా ఉన్నాయి. హీరోలకు
ఒక్కొక్క హీరోలకు ఒక్కొక్క అభిమాన గ్రూపులు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో రాజమౌళిని ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ట్రోల్ చేద్దాము, లేదంటే ఎక్కడ ఇరికిద్దామని ప్రత్యర్థి వర్గం ఖచ్చితంగా టాలీవుడ్లో ఉంది అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అందుకే ఇప్పుడు రాజమౌళిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రాజమౌళిని కాదనుకునేటువంటి వాళ్ళు ఈ ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజమౌళి అభిమానులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, మహేష్ బాబు అయితే వీళ్ళంతవరకు వివాదరహితునిగానే ఉంటాడు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు ఇంకో గ్రూపు. ఈ గ్రూపులకు అతీతంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళు ఉంటూ ఉంటారు వీళ్ళంతవరకు. కానీ అనివార్యంగా జూనియర్ ఎన్టీఆర్ వివాదాల్లోకి లాగబడతాడు అప్పుడప్పుడు. కారణం ఏంటంటే ఆయన ఫ్యామిలీ నేపథ్యం అనేది కొంత పొలిటికల్గా కూడా ఉంది కాబట్టి. ఇక మహేష్ బాబు ఫస్ట్ నుంచి కూడా వివాదరహితంగా ఉంటాడు. మరి అది ఎలా సాధ్యము అని అంటే బహుశా వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి బహుశా అది ఆనవాయితీ ఏమో అలా వచ్చిందేమో ట్రెడిషనల్గా. బట్ రాజమౌళి ఎన్ని సినిమాలు తీసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వివాదాస్పదుడు కాలేదు. ఆయన ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్గానే వ్యవహరించాడు. ఈవెన్ RRR సినిమా తీసినప్పుడు కూడా అటు రామ్ చరణ్ని ఇటు జూనియర్ ఎన్టీఆర్ని అభిమానులను ఇద్దరిని మెప్పించగలిగారు. ఎక్కడా కూడా ఎక్కువ చేయలేదు, తక్కువ చేయకుండా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ వచ్చారు. అంత పగడ్బందీగా ఆలోచిస్తాడు సినిమా తీసేటప్పుడు రాజమౌళి. వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి అనేది కూడా ఆయనకు అంచనా ఉంటుంది. అలాంటి రాజమౌళి ఇప్పుడు స్కిప్ అయ్యాడని అంటేనే ఒక ప్రశ్న. స్కిప్ కాకుండా ఆయన ఒక అర్థంలో మాట్లాడితే ఇంకొక అర్థంలో ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అనేది ఇంకొక యాంగిల్. సో మొత్తం మీద ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు ఆయన హాలీవుడ్ స్థాయికి వెళ్తాడు అనేటువంటి యాంగిల్లో ఆయన సినిమాలు ఉంటాయి. ఇప్పటికే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్. ఆయన ఇప్పుడు అనేక బాహుబలి లాంటి సినిమాలు తీశారు. ఇప్పుడు ఈ సినిమా వారణాసి సినిమా 3,000 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అంత భారీగా ఆ సినిమాని షూట్ చేశారు, భారీగా నిర్మించారు. ఆ కథ కూడా అంత స్పిరిచువల్ యాంగిల్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉండేటువంటి సినిమా అని అంటున్నారు. పైగా దీన్ని తీసుకెళ్ళి మహాభారతానికి లింకప్ చేశారు. సో మహాభారతాన్ని లింకప్ చేశారంటే మహాభారతం నెక్స్ట్ దీని సీక్వెల్, వారణాసి సీక్వెల్ మహాభారతం ఉండబోతుంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సో ఇంత ప్లానింగ్గా వెళ్తున్నటువంటి రాజమౌళి ఇప్పుడు నెట్జన్ల చేతికి చిక్కారు. ఇప్పటికే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే దానికి సమాధానం అయితే చెప్పలేదు రాజమౌళి. ఆయన ఏమన్నారో మరి వీళ్ళకి ఏమర్థమైందో ఇది మాత్రం టాలీవుడ్లో ఒక పెద్ద రచ్చ లేపుతుంది. సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అని తెలియజేసి థ్యాంక్ యూ.